దేశంలో ఉన్న కొంతమందికి అంబేద్కర్ పేరు పలికితే నచ్చట్లే, అంబేద్కర్ అనే మాట వింటే నచ్చట్లే. అందుకే పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ పేరు చెప్పినప్పుడు జై భీమ్ అనే నినాదం వినపడ్డప్పుడు వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తూ కొన్ని పిచ్చి వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. अभी एक फैशन हो गया है आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదో ఈ వీడియో ఎండింగ్ లో చెప్తా గానీ, ఆధునిక భారతదేశ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర, ఆయన యొక్క కృషి గురించి ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అంబేద్కర్ గురించి ఒక 10 మినిట్స్ వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి అంబేద్కర్ రిజర్వేషన్ల మీద ఎట్లా పనిచేసిండు, మహిళల అభివృద్ధి కోసం ఏం రచనలు చేసిండు, రైతులు కార్మికుల కోసం ఏం రచనలు చేసిండు, తర్వాత ఎలాంటి పోరాటాలు నడిపిండు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి అంబేద్కర్ ఏం ఆలోచనలు చేసి ఏం రచనలు చేసిండు, తర్వాత అంబేద్కర్ యొక్క పొలిటికల్ థాట్స్ ఏందన్న దాని మీద నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. గుర్తుంది కదా, ఈ రంగాల్లో అంబేద్కర్ చేసిన కృషిని చెప్పిన తర్వాత ఎండింగ్ లో ఇప్పుడున్న పరిపాలకులకి అంబేద్కర్ ఎందుకు నచ్చట్లేదో కూడా చెప్తా. రిజర్వేషన్ల పేరు చెప్పంగానే అందరూ అంబేద్కర్ ని తిడతారు. దళితులకే ఇచ్చిండు రిజర్వేషన్లు, ఎస్టీలకే ఇచ్చిండు అంటారు. రిజర్వేషన్ల మీద ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, రిజర్వేషన్స్ అనేవి ప్రపంచ వ్యాప్తంగా కూడా అఫర్మేటివ్ యాక్షన్స్ పేరుతో అమల్లో ఉన్నాయని తెలుసుకోవాలన్నమాట. అంటే హిస్టారికల్ గా జరిగిన ఇంజస్టిస్ ఏదైతే ఉందో దాన్ని సరిచేసి సమాజంలో ముందున్న వాళ్ళని, తర్వాత వెనకబడ్డ వాళ్ళని ఒకే వేదిక మీద అభివృద్ధితోని నిలబెట్టడమే రిజర్వేషన్స్ యొక్క లక్ష్యం. ఈ విషయం తెలవక చాలా మంది రిజర్వేషన్స్ అనగానే రిజర్వేషన్లు పొందే వాళ్ళు మనుషులే కానట్లు, అసలు ఈ సమాజంలో వాళ్ళు భాగం కానట్టు, వాళ్ళకి ఏం చేత కానట్టు, వాళ్ళకు ప్రతిభ లేనట్టు మాట్లాడతారు అనమాట. రిజర్వేషన్ ఈజ్ ఎ సిస్టమ్ టు మేక్ దిస్ సొసైటీ ఈక్వల్, నాట్ ఇన్ఈక్వల్. రిజర్వేషన్స్ గురించి మాట్లాడంగానే అంబేద్కర్ ని తిట్టే మహానుభావులు ఉన్నారు ఈ దేశంలో. కానీ అంబేద్కర్ కంటే ముందే సావు మహారాజు రిజర్వేషన్స్ ఆయన రాజుగా ఉన్నప్పుడు సమాజంలో వెనకబడ్డ వర్గాలకు రిజర్వేషన్స్ ఇచ్చిండు. మైసూర్ మహారాజు కృష్ణరాజ వడయార్ కూడా రిజర్వేషన్స్ అమలు చేయడానికి మిల్లర్ కమిటీని వేసి రిజర్వేషన్స్ మీద ఒక స్టడీ చేయించిండు. ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది చాలా మందికి, రిజర్వేషన్స్ అనేవి అంబేద్కర్ ఒక్కడే కనిపెట్టడం లేకపోతే వాళ్ళకి ఇవ్వడమో కాదు, సమాజంలో వెనకబడ్డ వర్గాల్ని ముందుకు తీసుకురావడమే రిజర్వేషన్స్ యొక్క టార్గెట్ అనమాట. అయితే రిజర్వేషన్స్ ఎంతవరకు అమలైనాయి, తర్వాత రిజర్వేషన్స్ వల్ల ఎవరు లాభం పొందిరు అన్నది పెద్ద ఇంకొక డిబేట్. మహిళల అభివృద్ధి గురించి అంబేద్కర్ ఏం మాట్లాడిండు? అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు హిందూ కోడ్ బిల్లు తెచ్చిండు. హిందూ కోడ్ బిల్లులో మహిళల ఆస్తి హక్కు గురించి, వివాహం గురించి, విడాకుల గురించి, బాల్య వివాహాల రద్దు గురించి, ఇట్లా మహిళల్ని ప్రగతి పదంలో నడిపించే విధంగా ప్రోగ్రెసివ్ బిల్ అనమాట అది. అయితే ఆ రోజుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ బిల్లును ముందలబడనీయలేదు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే సరోజినీ నాయుడు అనే ఎంపీ, మహిళే కదా ఆమె కూడా, ఆమె ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది. అది మన దౌర్భాగ్యం. అయితే మహిళలకు సంబంధించిన రిజర్వేషన్స్ కావచ్చు, బాల్య వివాహాల రద్దు చట్టం 1961 కావచ్చు, మహిళలకు అన్ని రకాల హక్కులు ఉండడం కావచ్చు, మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం గురించి చట్టాలు జరగడం కావచ్చు, ఇవన్నీ కూడా అంబేద్కర్ చేసిన కృషే. మహారాష్ట్రలో ఉన్న కోటి వతన్ అనే వ్యవసాయ బానిస పద్ధతులను రద్దు చేయాలని అంబేద్కర్ ఒక రాజీ లేని పోరాటం చేసిండు. 1937లో ముంబై లెజిస్లేటివ్ కౌన్సిల్లో వతన్ పద్ధతిని రద్దు చేయాలని ఆయన ఒక బిల్లు పెట్టిండు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అలాంటి బిల్లు ప్రవేశపెట్టిన లెజిస్లేటర్ అంబేద్కర్ అనమాట. అంబేద్కర్ కృషి అలాంటిది అనమాట. కార్మికుల కోసం, కర్షకుల కోసం కొట్లాడడానికే, వారి హక్కుల కోసమే ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించింది అనమాట. భారతదేశంలో చిన్న కమతాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వమే వ్యవసాయాన్ని నిర్వహించి ప్రజలందరికీ కూడా భూములు పంచిపెడితే మంచిగా వ్యవసాయం చేసుకుని బతుకుతారని చెప్పిండు అనమాట. అంబేద్కర్ స్టేట్ సోషలిజం అనే ఒక కాన్సెప్ట్ ని ప్రపోజ్ చేసింది అనమాట. చిన్న కమతాలు ఉన్నాయి కాబట్టి రైతులకి కామన్ వ్యవసాయం, అంటే ఒక 10 ఎకరాల వ్యవసాయంలో కొంతమంది రైతులు సమిష్టి వ్యవసాయం చేసి లాభాలు పొందుతారని ఆయన చెప్పిండనమాట. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభాన్ని నివారించడానికి పారిశ్రామిక రంగాన్ని ఎంకరేజ్ చేయమని, దేశంలో పేదరికం లేకుండా చేయాలని ఆయన చాలా రీసెర్చ్ చేసి చెప్పిండనమాట. దేశంలో ఈ రోజు కార్మికుల పరిస్థితి ఏంది, కర్షకుల పరిస్థితి ఏంది మనందరికీ తెలిసిన విషయమే. మద్దతు ధర కావాలని అడుగుతున్న రైతుల మీద లాఠీలు ఇరుగుతున్నాయి, పని గంటలు పెంచుతున్నారు, సమ్మె నోటీస్ పీరియడ్ పెంచుతున్నారు. అంబేద్కర్ ఎకనామిక్ అప్రోచ్ ఏంటంటే ట్రైన్డ్ ఎకనామిస్ట్ అనమాట. అంబేద్కర్ రాసిన ద వాల్యూ ఆఫ్ రూపీ, ఇట్స్ సోర్సెస్ అండ్ సొల్యూషన్ అనే పుస్తకం ఈ రోజు కూడా ఎకనామిస్టులకి, తర్వాత పార్లమెంట్ లో ఎకనామిక్స్ ఇష్యూస్ మీద మాట్లాడే ఎంపీలకి అదొక రిఫరెన్స్ బుక్ అనమాట. అది దాని గ్రేట్నెస్. అంబేద్కర్ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక మీద ఆధారపడే ఈ రోజు ఆర్బీఐగా పిలువబడుతున్న దేశంలో పెద్ద బ్యాంకు ఏదైతే ఉందో
అది అంబేద్కర్ రీసెర్చ్ యొక్క చలవ అన్నమాట. ఈ దేశంలో ఉన్న పేదలు పైసలు దాచిపెట్టుకోవడానికి ఒక బీమా సిస్టమ్ ఉండాలని ఆయన చెప్పిండు. దాని ఫలితమే ఈ రోజు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎల్ఐసి అనే ఒక వ్యవస్థ అన్నమాట. ఫైనల్ గా అంబేద్కర్ యొక్క పొలిటికల్ అప్రోచ్ చూద్దాం. అంబేద్కర్ 1 vote 1 man 1 value అని డెమోక్రసీ యొక్క ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ని అద్భుతంగా చెప్పింది అనమాట. అంటే అంబానీ నుంచి రిక్షా దొక్కేవాడు వరకు అందరూ కూడా పోలింగ్ బూత్ లోనే నిలబడి ఓటేయాలి. ఎవరికి ప్రత్యేకమైన హక్కులుండవు. అందుకే ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క గొప్పతనాన్ని అంబేద్కర్ అంత గొప్పగా చెప్పింది అనమాట. ఇవాళ జనాలకి ఓట్లేయడం అంటే ఒళ్ళు బరువైంది కొంతమందికి. ప్రజాస్వామ్యంలో ఆర్థిక సమానత్వము, తర్వాత రాజకీయ సమానత్వం వచ్చినా సరే సామాజిక సమానత్వం రావాలని, సమాజంలో అందరూ సమానంగా గౌరవించబడాలని ఆయన కోరుకున్నాడు అనమాట. అంబేద్కర్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ పొలిటికల్ ఆస్పెక్ట్ చెప్తా. అంబేద్కర్ మత మార్పిడి. అంబేద్కర్ మత మార్పిడి అనేది రిలీజియన్ కి సంబంధించింది, కానీ ఆయన ఒక పొలిటికల్ మూవ్మెంట్ గా దాన్ని తీసుకెళ్లాలనుకున్నాడు. ఎందుకంటే అంబేద్కర్ ఎప్పుడో చేరాలనుకున్నాడు బౌద్ధంలో. పెరియార్ ఏం చెప్పినాడంటే అంబేద్కర్ కి, ఇప్పుడు గనక నువ్వు బౌద్ధ మతంలోకి వెళ్తే నువ్వు ఒక్కడివే వెళ్తావు, కానీ దీన్ని ఒక మాస్ మూవ్మెంట్ గా తీసుకోమని అంబేద్కర్ కి పెరియార్ చెప్పిండు అనమాట. అందుకే అంబేద్కర్ చాలా సంవత్సరాలు ఆగి 1956లో నాగపూర్ లో బౌద్ధ మతాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. లక్షలాది మంది తన ఫాలోవర్స్ ముందు అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని తీసుకున్నాడు. అంబేద్కర్ ఎందుకు బౌద్ధంలోకి వెళ్లడాన్ని ఒక పొలిటికల్ మూవ్మెంట్ గా తీసుకున్నాడంటే, హిందూ మతంలో ఉన్న అసమానతలన్నింటినీ కూడా వేరే సిస్టంలోకి వెళ్ళినప్పుడే వీటిని ఎస్కేప్ అవ్వచ్చు అన్నది ఆయన యొక్క ఐడియా అన్నమాట. అందుకే ఆయన బౌద్ధంలోకి వెళ్ళింది. అంబేద్కర్ ఇప్పుడున్న పరిపాలకులకు ఎందుకు నచ్చడో నేను ఇప్పుడు చెప్తానమాట. పాయింట్ బై పాయింట్ చెప్తా. రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. రిజర్వేషన్ ని అంతం చేయాలనుకునే సిద్ధాంతం వీళ్ళది. సమాజంలో మధ్య యుగాల నాటి అసమానతల్ని మళ్లీ సృష్టించాలన్నది వీళ్ళ ఎజెండా. ప్రధానమంత్రి నేను బీసీనని చెప్పుకుంటాడు. ఆ బీసీనని చెప్పుకునే ధైర్యం ఎవరిచ్చారు? భారత రాజ్యాంగం కాదా? భారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ కాదా? మహిళల విషయానికి వద్దాం. ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో మహిళల మీద, దళిత మహిళల మీద రేపులు జరుగుతున్నప్పుడు, దళిత బాలికలను రేపులు చేస్తున్నప్పుడు ఈ పార్టీ లేకపోతే ఈ పార్టీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అక్కడ సైలెంట్ గా చూస్తున్నాయి. వినేష్ పోగట్ అనే అథ్లెట్, నాకు అన్యాయం జరిగింది, లైంగికంగా మీ ఎంపీ నా మీద అరాచకం చేసిండని ఆ అమ్మాయి అంటే, ఆ అమ్మాయిని పోలీసులతో కొట్టించి ఎంత అరాచకం చేసిరో దేశానికి తెలవదా? కార్మిక కర్షక వర్గాల గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీలో రైతులు ధర్నా చేసినప్పుడు ఏం చేశారు? తలకాయలు బలగొట్టిరు, లాఠీ చార్జ్ చేశారు, నానా రకాల బీభత్సం చేశారు. వాళ్ళు చేసిన తప్పేంది? పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అడగడం. తర్వాత కరోనా టైంలో రాత్రికి రాత్రే ఇండస్ట్రీ బిల్స్ పెట్టి కార్మికులు స్ట్రైక్ చేసే అవకాశం లేకుండా సమ్మె నోటీసు టైంను పెంచింది ఈ గవర్నమెంట్ కాదా? తర్వాత వచ్చేసి ఎకనామిక్ అప్రోచ్, ద మోస్ట్ కాంట్రవర్షియల్ అప్రోచ్. దేశంలో ఉన్న ఎల్ఐసిని అమ్ముతారు, రైల్వేల్ని ప్రైవేటీకరణ చేస్తారు, విద్యని నాశనం చేస్తారు. అంబేద్కర్ చెప్తే ఎట్లా నచ్చుతుంది? వీళ్ళందరికీ నచ్చదు కదా, 100% నచ్చదు. ఫైనల్లీ అండ్ ఫోర్మోస్ట్, అంబేద్కర్ పొలిటికల్ అప్రోచ్ ఏంటి? దేశంలో సమానత్వం కావడం. వీళ్ళ అప్రోచ్ ఏంది? అసమానత కావడం, దేశంలో విద్వేషాలు చెలరేగడం, మతం పేరు మీద జనాలు కొట్టుకోవడం, బీఫ్ తింటుండని జనాల్ని చంపటం, ముస్లింస్ ని టార్గెట్ చేయడం, క్రిస్టియన్స్ ని టార్గెట్ చేయడం, అదర్ మైనారిటీస్ ని టార్గెట్ చేయడం. వీళ్ళకి 100% అంబేద్కర్ నచ్చడు. ఎందుకంటే అంబేద్కర్ ప్రేమను పంచి సమానత్వాన్ని కోరుకున్నాడు, వీళ్ళు అసమానతను కోరుకుంటున్నారు. కాబట్టి న్యాచురల్ గా అంబేద్కర్ కి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకి, ఆ పార్టీ శ్రేణులకి నచ్చరు.